శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరి కుటుంబం అంటేనే ఆనందాల నిలయం. కానీ ఒక్కొక్కసారి అదే కుటుంబం ఒక రణక్షేత్రంలా మారితే, మిథున రాశి జాతకులారా, జూన్ 15 మరి సోమవారం రోజున మీ ఇంట్లో జరగబోయే గొడవలు మీరు గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా ఉండబోతున్నాయి. గొడవలు అంటే కేవలం మాటలనుకుంటే మీ పొరపాటే. ఈ యొక్క వివాదాలు మిమ్మల్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయో తెలిస్తే మీరైతే మాత్రం ఖచ్చితంగా షాక్‌కు గురవుతారు. ఈరోజు మరి ఏం జరగబోతుంది? ఎందుకు ఇంతటి తీవ్రమైనటువంటి గొడవలు మరి రాబోతున్నాయి? ఈ వీడియోలో ఆ రహస్యం పూర్తిగా మీకు తెలుస్తుంది. అలాగే మిథున రాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు జరిగే మంచి చెడు విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిథున రాశి వారు అంటేనే అందరినీ కలుపుకుపోయే స్వభావం గలవారు. మీకు గొడవలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందరూ శాంతిగా సంతోషంగా ఉండాలని మీరు ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు. అందుకే కుటుంబంలో గొడవలు జరిగినప్పుడు మీరు నలిగిపోయేది ఎక్కువగా మీరే. మీ సహనం, మీ మాట తీరు ఇతరులను శాంతింపజేయడానికి మరి ప్రయత్నిస్తాయి. కానీ సోమవారం నాడు పరిస్థితి ఏమాత్రం కూడా మీ చేతుల్లో ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు మిత్రమా. ఇదేదో నేను కల్పించుకొని చెప్పేది కాదండి. మీ గ్రహస్థితి చెప్పే అంశాలనే నేనిక్కడ మీకు వివరంగా తెలియజేస్తాను. గత కొన్ని రోజులుగా మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక అసహనం కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారిపోతున్నాయి. మీరు సర్ది చెప్పినా ఎవ్వరూ మీ మాట వినడం లేదు. మీ మనసులో ఎన్నో ఆందోళనలు, భవిష్యత్తు గురించి ఎన్నో భయాలు ఉన్నా వాటిని ఎవరికీ చెప్పుకోలేక మీరు లోపలే కుమిలిపోతున్నారు. ఈ ఒత్తిడి అంతా జూన్ 15న ఒక అగ్ని పర్వతంలా పేలబోతుంది. మరి ఆ యొక్క పేలిన అగ్ని పర్వతాన్ని స్వీకరించడానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో మీరే ఆలోచించుకోండి. కానీ నేనైతే జరగబోయే విషయం మొత్తం చెప్తాను. ఈ జూన్ 15 సోమవారం ముఖ్యంగా సాయంత్రం ఇంట్లో అందరూ కలిసి ఉన్న సమయంలో ఒక చిన్న విషయం పెద్ద వివాదానికి దారితీస్తుంది. అది పాత ఆస్తి గొడవ కావచ్చు, లేదా ఒకరు చెప్పిన మాటలను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం కావచ్చు. గొడవ తారాస్థాయికి చేరినప్పుడు మీరు ఊహించని మాటలు, మీరు ఎప్పుడు వినని నిజాలు ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలవుతాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ఎవరినైతే ఇంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా భావిస్తున్నారో వారే ఈ గొడవకు మూల కారణమని తెలుసుకున్నప్పుడు మీరు ఉక్కిరిబిక్కిరవుతారు. ఆ గొడవలో వచ్చిన మాటలు మిమ్మల్ని మానసికంగా ఎంతగా వేధిస్తాయంటే, నేను ఎవరి కోసం ఇంతలా కష్టపడుతున్నాను అని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకునేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పుడు ఆ మాటలు ఒక పదునైన కత్తిలా మీ యొక్క హృదయాన్ని గాయపరుస్తాయి. కానీ ఈ గొడవ వెనుక ఉన్న ఒక పెద్ద ఉద్దేశం ఉంది. అది మీ యొక్క కుటుంబంలో ఎన్నాళ్లుగానో దాగి ఉన్న ఒక చెడును బయటికి పంపడానికి జరుగుతున్న ఇది ఒక శుద్ధి ప్రక్రియ. ఆ గొడవ వల్ల మీ కుటుంబంలో ఎన్నోళ్లుగానో ఉన్న అపోహలు ఒక్కసారిగా తొలగిపోతాయి. కానీ ఆ గొడవ జరిగే విధానం మాత్రం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది సుమా. కానీ ఈ విషయంలో మీరు అత్యంత ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నెగెటివ్ ఎనర్జీ పోవడం కాదు, కుటుంబంలో బంధాలే తారుమారై
అనేక విధాలుగా మనశ్శాంతి లోపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కుటుంబంలో ఈ గొడవకు ప్రధాన కారణం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఒకరి మనసులో ఉన్నది మరొకరికి తెలియకపోవడం, అపోహలు పెరిగిపోవడం దీనికి మూలంగా చెప్పవచ్చు. గ్రహాల రీత్యా మీ యొక్క 4వ స్థానం అంటే కుటుంబ స్థానంపై క్రూర గ్రహాల ప్రభావం ఉండడం వల్ల మాటలు తీవ్ర రూపం దాల్చబోతున్నాయి. అయితే ప్రస్తుతం మీ రాశిలో చంద్రుడు మంగళగ్రహంతో నీచ స్థితిలో ఉన్నాడు. ఇది మీ యొక్క మనసును అశాంతికి గురి చేయడమే కాకుండా మాటల్లో కఠినత్వాన్ని కూడా పెంచుతుంది. జ్యోతిష్య లాజిక్ ప్రకారం సోమవారం చంద్రుని ప్రభావం మీ యొక్క కుటుంబంపై మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం కూడా ఇక్కడ చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గొడవ వల్ల మీకు కలిగే నష్టం తాత్కాలికంగా మానసిక ఆందోళన పెరిగిపోవడం. దీనివల్ల కలిగే అతిపెద్ద లాభం ఏంటంటే ఎన్నాళ్లుగానో కుటుంబంలో పేరుకుపోయిన కుళ్ళిన అబద్ధాలు బయటపడతాయి. గొడవ తర్వాత కుటుంబ సభ్యులను ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. అంటే ఆ గొడవ మీకు శాపంగా కాకుండా ఒక మేలుకొలుపుగా మారుతుంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు మిత్రమా. అయితే ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలైతే తప్పకుండా పాటించక తప్పదు. గొడవ జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండడమే ఉత్తమమైన మార్గం. ప్రతిస్పందించకండి. ఎందుకంటే ఆ సమయంలో మీరు ఏది మాట్లాడినా అది గొడవను మరింత పెంచడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మరి పరిహారంగా సోమవారం నాడు ఇంట్లో గంగా జలాన్ని చిలకరించండి. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక చిన్న ప్రార్థన లేదా విష్ణునామ పారాయణం చేయడం ఇది మీ కుటుంబంలోని ప్రతికూలతలను తగ్గిస్తుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రమా, తుఫాను ఎంత ఉధృతంగా వస్తే ఆ తర్వాత వచ్చే ప్రశాంతత అంత అద్భుతంగా ఉంటుంది. జూన్ 15న మీ ఇంట్లో జరగబోయే ఆ గొడవ మీ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి కాదు, ఉన్న తప్పులను సవరించడానికి వచ్చిన ఒక అవకాశం. ఆ మాటలకు మీరు ఏమాత్రం భయపడకండి. నిజం బయటపడడం మంచిదే. ఎందుకంటే అబద్ధపు పునాదుల మీద సంతోషం ఎప్పుడు ఎక్కువ కాలం నిలబడదు. ఆ క్షణాన్ని ధైర్యంగా దాటండి. మీ యొక్క కుటుంబం మళ్ళీ కొత్తగా మొదలవబోతుందని ఇక్కడి నుంచి గుర్తుంచుకోండి. మరి మీకు దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మీకంతా మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం మిత్రమా. ధన్యవాదాలు. స్వస్తి.